ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో కరణ్ అనే యువకుడు ఉండేవాడు. కరణ్ తన కొంటె స్వభావంతో, చిలిపి చేష్టలతో గ్రామస్తులను ఇబ్బంది పెడుతూ వారితో ఆటలు ఆడటం అలవాటు చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులు మరియు పెద్దలు అనేకసార్లు హెచ్చరించినప్పటికీ కరణ్ పశ్చాత్తాపం చెందకుండా తన చేష్టలను కొనసాగించేవాడు. ఒకరోజు బుద్ధునిగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సిద్ధార్థ గౌతమ్ అనే గౌరవనీయమైన సన్యాసి గ్రామానికి వచ్చాడు. అతని నిర్మలమైన ఉనికి మరియు తెలివైన మాటలు గ్రామస్తులతో సహా కరణ్ను కూడా ఆకర్షించాయి. బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితుడైన కరణ్ ఒకరోజు అతనిని సంప్రదించి, అయ్యా, నేను శాంతి మరియు ఆనందాన్ని ఎలా పొందగలను అని బుద్ధుణ్ణి కోరాడు. బుద్ధుడు సున్నితంగా నవ్వి, శాంతి మరియు ఆనందం లోపల నుండి వస్తాయి. ఇది భౌతిక ఆస్తులలో లేదా ప్రాపంచిక కోరికలలో కాదు, మనస్సు యొక్క ప్రశాంతత మరియు హృదయ దయలో కనిపిస్తాయి అని కరణ్కు బోధించాడు. బోధన తరువాత కూడా తన మనసులో సందేహం ఉన్నప్పటికీ కరణ్లో ఒక ఉత్సుకత యొక్క నిప్పురవ్వ రాజుకుంది. ఆ ఉత్సుకతతో అతను బుద్ధుడితో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు. కరుణ, శ్రద్ధ మరియు సానుభూతి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ కరణ్ యొక్క కొంటె చిలిపితనం తగ్గిపోయింది. దాని స్థానంలో దయ మరియు దాతృత్వ చర్యలు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని పంచుతూ ప్రతిఫలాన్ని ఆశించకుండా గ్రామస్తులకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ తరువాత ఒక సాయంత్రం బోధివృక్షం కింద కూర్చున్న బుద్ధుడితో కరణ్ తాను ఇన్ని రోజులు చేసినటువంటి పనుల గురించి చెప్తూ, పూజ్యులైన బుద్ధగారు, నేను ఒకప్పుడు నా చిలిపి చేష్టలతో ఆనందాన్ని పొందగలనని అనుకున్నాను. కాని ఇప్పుడు నేను సహాయం చేసేవారి చిరునవ్వులో నిజమైన ఆనందముందని గ్రహించాను అని చెప్పాడు. బుద్ధుడు నవ్వి అతని కళ్ళల్లో ప్రకాశించే జ్ఞాన ప్రతిబింబాన్ని గమనిస్తూ, నిజమే నాయనా, నిస్వార్థత మరియు కరుణతో నిజమైన ఆనందానికి మార్గం సుగమం చేయబడింది. ఈ సద్గుణాలను స్వీకరించడం ద్వారా మీరు అన్నిటికంటే గొప్ప నిధిని కనుగొన్నారు అని అన్నాడు. ఆ రోజు నుండి కరణ్ బుద్ధుని బోధనల నుండి ప్రేరణ పొంది కరుణ మార్గంలో నడవడం కొనసాగించాడు. అలా చేయడం ద్వారా అతను శాంతి మరియు ఆనందాన్ని పొందడమే కాకుండా ఇతరులు అనుసరించడానికి ఒక వెలుగుగా నిలిచాడు. కథ యొక్క నైతికత ఏమిటంటే, నిజమైన ఆనందం స్వార్థ ప్రయోజనాలలో కాదు, ఇతరుల పట్ల నిస్వార్థత మరియు కరుణలో ఉంటుంది.